ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్ అలాగే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ తొందరగా మీకు గెయిన్ అవ్వాలి అంటే వెంటనే యూట్యూబ్ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తా. ఎక్కడ స్కిప్ చేశారంటే మిస్ అయిపోతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ సెట్టింగ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయో కూడా చెప్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది మీకు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు పైన లోగో కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. లోగో మీద క్లిక్ చేస్తే మనకి స్విచ్ అకౌంట్, గూగుల్ అకౌంట్, ఈ విధంగా సెట్టింగ్స్ ఇలా చాలా ఉంటాయి. స్విచ్ అకౌంట్ అంటే మీరు 2-3 అకౌంట్స్ ఏదన్నా ఉంటే ఇక్కడ స్విచ్ కొడితే స్విచ్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. లేదు అంటే ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ అయితే బేసిక్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. తర్వాత మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో మనకి ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్ వచ్చేసి సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ అలాగే ఆస్ట్రేలియా లేకుంటే మీకు ఏ కరెన్సీలో చూపించాలో అదైతే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ అనేది ఎవరైనా మేనేజర్స్ ఇట్లా ఉంటారు కదా, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఏంటంటే మేనేజర్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఎడిటింగ్ ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేది క్రియేటర్ డెమోగ్రఫిక్. ఇది మీరు సర్వే లాగా అనమాట. మీరు ఒకసారి ఇవ్వకుంటే ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి లైట్ థీమ్ అలాగే డార్క్ థీమ్. సో ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అనమాట. ఇందులో మనకి పుష్ నోటిఫికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పుష్ నోటిఫికేషన్స్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ అనేది మనది ఇప్పుడు ఎదుగుతున్న ఛానల్ కాబట్టి ఆల్ అని పెట్టుకోండి. ఎవ్రీవన్ కామెంట్ అంటే ప్రతి ఒక్కరూ కామెంట్ చేసే విధంగా అయితే పెట్టుకోవాలి మనకి. లేదు అంటే ఇంపార్టెంట్ జస్ట్ ద హైలైట్స్. సో మనకి ఏదైనా మెయిన్ హైలైట్స్ ఏదైతే కామెంట్స్ ఉంటాయో అవి మాత్రం మనకు చూపిస్తాయి. నన్ అంటే టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. సో మనకి అసలు చూపించదు అనమాట. సో మనకి ఆల్ పెట్టుకోవాలి. ఆల్ పెట్టుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి కామెంట్ చేసినప్పుడు మనకి వచ్చే నోటిఫికేషన్స్ అనేది మన వీడియో ఇంక్రీజ్ అవ్వడానికి, సబ్స్క్రైబర్లు పెరగడానికి చాలా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్సైట్ అబౌట్ యువర్ ఛానల్ అంటే మన ఛానల్ యొక్క ఇన్సైడ్ వ్యూస్ అనేది మనకి ఎట్లా వస్తున్నాయి, ఎవ్రీ మంత్ మనకి అనలిటిక్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఆన్ చేసుకోండి. నెక్స్ట్ అచీవ్మెంట్స్. మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఒక 500 కానీ, ఒక 50 కానీ, 100 కానీ ఇట్లాగా రౌండ్ ఫిగర్స్ మంచి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా, ఈ అచీవ్మెంట్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఆడ వైటీ స్టూడియోలో. సో నెక్స్ట్ పాలసీ. ఈ కాపీరైట్ ఇష్యూస్, స్ట్రైక్స్, చెక్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, ఈ కాపీరైట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వెంటనే అన్లిస్టెడ్లో కానీ అలాగే ప్రైవేట్లో కానీ పెట్టేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ కాపీరైట్ ఇష్యూస్ అనేది చాలా వరకు నియంత్రించుకోవచ్చు. లేదు మనం చూడలేదు అంటే ఎక్కువ కాపీరైట్ స్ట్రైక్స్ పడి మన ఛానల్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా ఫస్ట్ కాపీరైట్ పడే లోపే మనం ఈ విధంగా చేంజ్ చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ ఆప్షన్. వే టు ఎర్న్ ఆన్ యూట్యూబ్. మనకి ఈ ఎర్న్ ఆప్షన్ అనేది కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. సో మనకి షార్ట్స్ వైరల్ అయినప్పుడు కానీ ఏదైనా అమౌంట్ వస్తుంది కదా, ఈ డాలర్ సింబల్స్లో ఇట్లా చూపిస్తుంది కదా, అప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎంత మనీ ఎర్న్ చేసాము ఎర్న్ ఆప్షన్లో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇవి వచ్చేసి మనకి వ్యూస్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ హోమ్ ట్యాబ్ అనేది ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి, ఆన్లో ఉంటే వదిలేసేయండి. ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో మనకి ఇది ఆన్ చేయగానే కిందది కూడా హైలైట్ అయిపోయింది అనమాట. హోమ్ ట్యాబ్లోకి 2 సెట్టింగ్స్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ గురించి చెప్తాను. మీరు ఎప్పుడైనా లైవ్ చేసినప్పుడు మీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరైనా లైవ్లో వీడియోస్ చూస్తూ ఉంటే కామెడీ వీడియోస్ కానీ, మూవీస్ కానీ ఈ విధంగా చూస్తూ ఉంటారు కదా, అప్పుడు మీ వీడియో అనేది 100% అయితే వాళ్ళకి రికమెండ్ అయితే వెళ్తుంది. అప్పుడు వ్యూస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కింద సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని ఉంది కదా, కంటెంట్ దట్ యూ పోస్ట్ ఇన్ ది లాస్ట్ 12 months అంటే మన లాస్ట్ 12 months వీడియోసే వాళ్ళకి చూపించాలి అని అడుగుతుంది. లేదు మనకి యూట్యూబ్ రెగ్యులర్లీ అప్డేట్స్ ఫర్ యూ సెక్షన్ టు ఫ్రెష్ కంటెంట్ మనకి ఆల్ పెట్టుకున్నట్లయితే మనకి ఫ్రెష్ కంటెంట్ కూడా వెళ్తూ ఉంటుంది. వ్యూస్ అనేది ఎంగేజింగ్గా ఉంటాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అండ్ షార్ట్స్. ఈ వీడియోస్, షార్ట్స్ ఈ 2 ఆన్ చేసుకోవడం వల్ల మనం ఏ వీడియో పెట్టినా ఎటువంటి నోటిఫికేషన్ అయినా వీటికి సంబంధించి మనకి కంటిన్యూగా నోటిఫికేషన్ అనేది వైటీ స్టూడియోలోనే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు మొత్తం సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇవే మెయిన్ సెట్టింగ్స్. సో ఇవి ఇక్కడ వచ్చేసి సేవ్ అని క్లిక్ చేయండి.
సో మనకి సేవ్డ్ అని వచ్చేసింది, కింద చూసారు కదా సేవ్డ్ అని పడిపోయింది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.